ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బైబిల్ ఇన్ తెలుగు ఆడియో ఛానల్ వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. కీర్తనలు 143వ అధ్యాయం 8వ వచనం ఇలా సెలవిస్తుంది, నేను నడవలసిన మార్గము నాకు తెలియజేయమని. అవును ప్రియమైన ఈ యొక్క ఛానల్ ద్వారా మరి మీ యొక్క ఆత్మీయ జీవితానికి కావాల్సిన ఆత్మీయ మన్న దేవుని వాక్యము మరి మీ ఎదుగు తేబడుతా ఉన్నది. తద్వారా దేవుని వాక్యము ద్వారా మీ యొక్క అడుగులను స్థిరపరచుకోవాల్సిందిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో సెలవిస్తుంది, ప్రభువునందు స్థిరులై ఉండుడి. అవును ప్రియమైన దేవుని వాక్యంలో మనం స్థిరమైనటువంటి వారమై ఉండాలి. మరి ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా మీరు దీవించబడతారని నేను నమ్ముతున్నా. యెహోషువ 16వ అధ్యాయము. యోసేపు పుత్రులకు చీటి వలన వచ్చిన వంతు యెరికో ఎదుట యొర్దాను దరి నుండెను. తూర్పుననున్న ఆ యెరికో ఏటి వెంబడిగా యెరికో నుండి బేతెలు మన్య దేశము వరకు అరణ్యము వ్యాపించును. అది బేతెలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది బేత్ హోరోను వరకును గెజరు వరకును పడమటి వైపుగా ఎప్లేతీయుల సరిహద్దు వరకు వ్యాపించెను. దాని సరిహద్దు సముద్రము వరకు సాగెను. అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి. ఎఫ్రాయిమీల సరిహద్దు అనగా వారి వంశముల చొప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అతారోతు అద్దారు నుండి మీది బేత్ హోరోను వరకు తూర్పుగా వ్యాపించెను. వారి సరిహద్దు మిక్మెతాతు నొద్దనున్న సముద్రం వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తనాత్షీలోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యానోహ వరకు తూర్పున దాని దాటి యానోహ నుండి అతారోతు వరకును నారాతా వరకును యెరికోకు తగిలి యెరికోనొద్ద తుదముట్టెను. తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించును. అది వారి వంశముల చొప్పున ఎఫ్రాయిమీల గోత్ర స్వాస్థ్యము. ఎఫ్రాయిమీలకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీయు వాటి గ్రామములను మనష్షీయుల స్వాస్థ్యములో నుండెను. అయితే గెజెరులో నివసించిన కనానీయుల దేశమును వారు స్వాధీనపరుచుకొనలేదు. నేటి వరకు ఆ కనానీయులు ఎఫ్రాయిమీల మధ్య నివసించుచు పన్నుకట్టు దాసులై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క దేవుని వాక్యం ద్వారా దీవించబడాలని మేము నమ్ముతున్నాం. ప్రియమైన ద్వారా ఈ యొక్క ఛానల్ ని ఇంకా ఇతరులు కూడా మీరు పరిచయం చేయాల్సింది కోరుతున్నాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీ ప్రార్థన విజ్ఞాపన కూడా మాకు తెలియపరిచినట్లయితే ఆ ప్రార్థన యోధులు మీ కొరకు ప్రార్థన చేస్తారు.